దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 38 వరకు చదువుకొని వాక్య ధ్యానం చేసుకుందాం. చదవండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగదానినే, ఇదెలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించియున్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన మాట ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ క్రిస్మస్ పర్వదినాన నీ వాక్యం ప్రభువా తండ్రి మేము ధ్యానించుచుండగా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యమును మేము గ్రహించినట్లుగా మా చెవులను తెరవజేయము తండ్రి. గ్రహించే హృదయాన్ని, చూచే కనులను, వినే చెవులను మాకు దయచేయమని, ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడగు యేసుక్రీస్తు నామమున బంధించి మీరు మా మధ్యలో ఉండి మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. చాలు. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము పరిశీలన చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయమా చదివింది. ఆ 1వ అధ్యాయంలో అక్కడొక కన్యక కనిపిస్తుంది. ఆ కన్యక పేరు ఏమిటి? మరియా. ఈ మరియా దేవుని చేత కృప పొందినటువంటి వ్యక్తి. ఆమె యొద్దకు ఒక దూత వచ్చాడు. దేవుని చేత పంపబడినటువంటి దూత, అతని పేరేంటి? గబ్రియేలు అనే దేవుని దూత ఆమె యొద్దకు వచ్చాడు. అంతకు మునిపే ఈ మరియా అనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లికి యోసేపు అనే
ఒక పురుషునికి ప్రదానము చేయబడి ఉన్నది. అంటే వారి యొక్క మ్యారేజ్, వారి యొక్క వివాహం ఖరారు అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. అయిపోయిన తరువాత దేవుడు గాబ్రియేలు అనే తన దేవదూతను మరియా అనే ఆ కన్యక యొద్దకు పంపించాడు. దేవుని యొక్క తలంపులను మనం ఆలోచన చేస్తే ఆయన యొక్క ఉన్నతమైన తలంపులు, మనుషులను ఆయన వెదికే విధానము చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రదానము చేయబడక మునుపు గాబ్రియేలు దూత గారు పంపించబడలేదు. మనం ఇది గుర్తించాలి. ప్రదానము చేయబడిన తరువాత ఒక పురుషునికి, యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడి భార్యగా కాబోతున్నటువంటి ఒక కన్యక మరియా అలాంటి వ్యక్తిని, ఆ వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. దేవుని యొక్క దూత గాబ్రియేలు గారు వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. గాబ్రియేలు దూత మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆ ఇంటి లోపలికే వచ్చి ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. ఈ గొప్ప దర్శనాన్ని చూస్తున్నటువంటి మరియా కొంచెం కంగారు పడింది. కానీ గాబ్రియేలు దూత గారు, దేవుని సముఖమందు నిలిచి ఉండే గాబ్రియేలు దూత చెప్పినటువంటి మాటలను మనము ఒకసారి పరిశీలన చేస్తే, చదవండి ఏమని చెప్పారో. గాబ్రియేలు దూత, ఆ దూత లోపలికి వచ్చి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదువు. దూతగారు చెప్పినటువంటి వర్తమానం ఏమిటి? ఓ మరియా, నీవు గర్భాన్ని ధరిస్తావు, ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి నీవు యేసు అనే పేరు పెడతావు అని చెప్పాడు. మరియ గారికి ఏం అర్థం కావడం లేదు. నాకు వివాహము నిశ్చయమైనది, నేను ప్రదానము చేయబడినటువంటి స్త్రీని, కన్యకను, యోసేపును నేను ఎరగను, ఏ పురుషుణ్ణి కూడా ఎరగను, ఇది ఎలాగూ జరుగుతుంది అని ఆమె కలవరపడడం మనం చూస్తాం. తర్వాత వచనాలు మనం చూస్తే, చదవండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగున దానిని ఇలాగు ఇది ఎలాగూ జరుగునని
దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాబ్రియేలు దూతగారు పూర్తి వివరాలు కన్య మరియకు ఇచ్చారు. ఇది ఎలాగ జరుగుతుంది? గాబ్రియేలు దూత ఈ శుభవచనం ఏమిటి? అంటే దేవుని యొక్క అనాది ప్రణాళికలో, దేవుడు ఏర్పరిచినటువంటి ప్రణాళికలో, దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో జగత్ పునాదికి ముందే, ఆ ప్రణాళిక నెరవేర్చే సమయానికి ఆయన మనుష్య రూపేణ భూమి మీదకి రావడానికి ఒక కన్యకను దేవుడు చూచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాజ్యము తరతరములు ఉంటుంది ఆయన చెప్పాడు. ఆ శిశువు ఏమేమి చేస్తాడు? అతనికి యేసు అని పేరు పెడతావు, సర్వోన్నతుడి కుమారుడు అనబడతాడు. ఆయన పరిశుద్ధాత్మ వలన నీ గర్భమందు శిశువుగా పుట్టును అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మనం ఆదికాండంలో చూస్తాం, దేవుడు మనుషులను సృష్టించిన తరువాత, ఆదామును సృష్టించిన తరువాత ఆదాములో నుంచి అవ్వను తీశాడు. తినకూడని వృక్షఫలమును వారు తినినప్పుడు వారిని సాతాను, ఆది గట్టి సర్పం వారిని మోసగించినప్పుడు దేవుడు వారికి కొన్ని విషయాలను తెలియజేశాడు. ఆదాముతో అన్నాడు, నీ చెమట నేల పడతాది, నువ్వు ప్రయాసముతోనే జీవించాల్సి వస్తుంది ఆదామా అని చెప్పాడు. స్త్రీతో చెప్పాడు, నీ గర్భ వేదనను, నీ ప్రసవ వేదనను నేను హెచ్చిస్తాను అని స్త్రీతో చెప్పాడు. సర్పంతో చెప్పాడు, నువ్వు నేలన పాకుతావు అని శపించి, సర్పముతో అనగా అపవాదితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూస్తే, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పెను. హల్లెలూయా. అక్కడే దేవుడు ప్రణాళికను బహిర్గతం చేశాడు. అప్పుడే యేసు యొక్క పుట్టుకను గురించి దేవుడు బయలుపరిచాడు. ఎక్కడా? సృష్టి ఆరంభంలోనే. ఆ దేవుని యొక్క ప్రణాళిక సృష్టి ఆరంభంలోనే తాను మనుష్య రూపేణ ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్యలోనికి రావడానికి దేవుడు ఒక ప్రణాళికను అక్కడే ఏర్పరిచాడు. దానికోసం ప్రవక్తల నోట పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అనేక ప్రవచనాలు పలికించి యేసు అను దైవ కుమారుడు ఏ విధంగా పుడతాడో, ఏ విధంగా అతడు సమస్త మానవాళి పాపము కోసం ఆయన ప్రాణత్యాగం చేయవలసి వస్తుందో,
సమస్తమైనటువంటి మానవాళి కొరకు తన రక్తాన్ని ఎలా చిందించాల్సి వస్తుందో అంత ముందుగా ప్రవక్తల వచనాల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ముందుగానే బయలుపరిచి లేఖనాలను సిద్ధపరచి మనందరి కోసం భద్రం చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇప్పుడు మరియ దగ్గరికి దేవుడు తన దూత గబ్రియేలు గారిని పంపించాడు వర్తమానాన్ని. గబ్రియేలు, వెళ్ళు, మరియా అనే ఒక కన్యక ఉన్నది, ఆమె నాకు విధేయురాలు. నీవు ఆమె దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన వర్తమానాన్ని పట్టుకొని వెళ్ళాలి అనే విషయాన్ని తెలియజేశాడు. మరియ మాట్లాడినటువంటి మాటలను మనము జాగ్రత్తగా గమనించాలి. కన్య మరియ మాట్లాడినటువంటి మాటలు, ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు మనకి గొప్ప పాఠంగా నిలిచి ఉంటుంది. దేవుడు మరియతో ఆ విషయాలని గాబ్రియేలు దూత ద్వారా చెప్పినప్పుడు మరియ యొక్క స్పందన ఏమిటి? 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 ప్రశ్నకు ప్రశ్నే సమాధానం. హల్లెలూయా. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. హల్లెలూయా. ఏమన్నది మరియా? నేను ప్రభు యొక్క దాసురాలను, నేను ప్రభు యొక్క దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నదే? ఇప్పుడు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, మరియ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మరియ గారిని భవిష్యత్తు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ముందు పెళ్ళి అవుతుందా? అవుతుందా పెళ్ళి? యోసేపు గారి గురించి ఏమైనా చెప్పాడా గాబ్రియేలు దూత గారు వచ్చి? పర్లేదు, మీ ఆయనకి కూడా నేను చెప్తాను కానీ ఈ సంగతి ఓకే చేసుకో అని చెప్పాడా? చెప్పలేదు. పోనీ మరి అడిగిందా, ఈ విషయం యోసేపు కూడా కొంచెం చెప్పవా, మరి ఆయన ఏమనుకుంటాడు? ఇదేదో కొంచెం తేడాగా ఉంది, ఏదో పెళ్లి సెట్ అయిందంటే నువ్వే ఈ కొత్త వార్తలు తీసుకొస్తున్నావు. నేను ప్రభు దాసురాలని, కానీ ఒక్కసారి మా ఆయనకు కూడా చెప్తే చాలా బాగుంటుందేమో అన్నదా? సమాజములో మరి యొక్క స్థితి గురించి తాను ఆలోచించినట్లుగా మనకు కనిపిస్తున్నదా? దైవ చిత్తం ఏంటి? దైవ చిత్తం అనేది ఒకటి ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క చిత్తం అనేది వ్యక్తి జీవితాలలో ఉంటుంది. అది పాఠం. ఈ వ్యక్తి జీవితంలో దైవ చిత్తం ఉంటుంది. అది కన్య మరియా అయినా, జాన్ అబ్రహం అయినా, తాళ్ళ మోహన్ అయినా, ముంతోళ్ళైనా, రాజపోయినలైనా, ఎవరైనా సరే దైవ చిత్తం అనేది దైవ ప్రణాళికలో ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అయితే
అది ఏ సందర్భాలలో బహిర్గతం అవుతుంది అంటే ఇప్పుడు మరియ గారికి సంబంధం కుదరకు మునుపు, యోసేపుతో ప్రదానం చేయబడకు మునుపు కానీ ఒకవేళ దైవ చిత్తం ఆమెకి తెలిసి ఉన్నది అనుకుందాం. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. గట్టిగా. ఆరెంజ్ పళ్ళు కావాలా వద్దా? దేవుడికి స్తోత్రం అనుకుందాం. అప్పుడు మరి ఏం చేసి ఉండాలి? అప్పుడు నిర్ణయం తీసుకోవడం మరియకు సులభమా? ప్రదానము చేయబడిన తరువాత ఆమె నిర్ణయం తీసుకోవడం సులభమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. కొంచెం నీళ్ళు తాగుతాను. ఎప్పుడు సులభం? ప్రదానము చేయబడక మునుపు మరియా అనే ఒక కన్యక ఒకవేళ దేవుడు గాబ్రియేలు అనే దేవుని యొక్క దూతను పంపించి ప్రదానము కాక మునుపు పంపించి ఉంటే ఆ మరియా అంగీకరించి ఉండేదా ఉండదా? అది ప్రశ్న. ప్రదానము చేయబడిన తరువాత గాబ్రియేలు అనే దేవుని దూత ఆమె యొద్దకు రాబడి పంపబడి ఆమె నిర్ణయము తీసుకోవడం అప్పుడు ఆమెకు కష్టమా సులభమా? ఇది చెప్పండి. ఎప్పుడు? మీరు చెప్పండి. మీ నిర్ణయం అయితే చెప్పండి. ఎప్పుడైతే కరెక్ట్గా సరిపోతుందో చెప్పండి. ప్రధానానికి ముందైతే యోసేపు గారికి ఇబ్బంది ఉండదు, అవునా? యోసేపు గారి తల్లిదండ్రులకి ఇబ్బంది ఉండదు, అవునా? అవునా కాదా? మాట్లాడరేటి? కానీ అప్పుడు దైవ చిత్తాన్ని బయలుపరిచాడా దేవుడు? ప్రదానము అయిపోయిన తరువాత దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. ఇప్పుడు ఆలోచించండి. దైవ చిత్తం ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు బయలుపరచబడుతూ ఉంటుంది? కొన్ని సందర్భాల్లో అటు వేసాడా గొయ్య, ఇటేస్తే నువ్వు ఇది చేస్తాడా చెయ్యడా? చాలాసార్లు మనం వింటాం, నీ చిత్తమే జరగాలి ప్రభువా, నీ చిత్తం సిద్ధించును గాక. ఇలా ప్రార్థన చేస్తామా చేయమా? కానీ దైవ చిత్తం, అదే దైవ చిత్తం కాలాన్ని బట్టి చూస్తే కొంచెం ముందు చెప్తే ఒకలాగుంటుంది, కొంచెం తర్వాత చెప్తే ఒకలాగుంటుంది. దీనికి కావాల్సిందంతా ఏమిటి తెలుసా? ఆ మరియా అప్పుడైనా విధేయత చూపిస్తుంది దైవ చిత్తానికి, ఎప్పుడైనా విధేయత చూపిస్తుంది. దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే వ్యక్తి అటువంటి వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. సాధారణమైన వ్యక్తి కాదు. ఊరికే కోరుకోడు దేవుడు మనుషులను కొన్ని ప్రత్యేకమైన పనులకు. సాక్షాత్తు ఆయనే భూమి మీదకి రావడానికి ఒక స్త్రీని కోరుకుంటే, ఒక కన్యకను కోరుకుంటే, నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు కోరుకుంటారా? మన సంగతి బాగా తెలుసు. ఇది ఎప్పుడు ఏడు చెప్తే ఏడు చేస్తాడు. అప్పుడు అయ్యో ఇప్పుడు కాదు ప్రభు అంటాం.
విధేయత కలిగి దేవునికి సమర్పించుకున్న వారు ఎవరో దేవుడు ఎరుగుతాడు. దేవుడికి స్తోత్రం. అట్టి వారు కావాలి. అట్టి వారి ద్వారా లోకరక్షకుడిని దేవుడు ఈ భూమి మీదకి తీసుకురావడానికి కోరుకున్నాడు. అది ఆ త్యాగం, ఆ సమర్పణ, దైవ చిత్తం తెలిసినప్పుడు దానికి విధేయత చూపించే మనస్సు, అంగీకరించే మనస్సు అందరికీ ఉండదు. ప్రభువా దైవ చిత్తము తెలియజేయి, ప్రభువా నీ చిత్తము తెలియజేయి నాయనా అని ఉపవాస ప్రార్థన చేసి చెప్పిన తర్వాత ఓహో ఇదా ఇదైతే తరచుద్దాంలే, ఇది కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. దేవుడు హృదయాలను పరిశీలించేవాడు. విధేయతను కోరుకున్న వ్యక్తి గనుకనే కన్య మరియను కోరుకున్నాడు. సింపుల్గా ఆమె చెప్పింది, నేను ప్రభువు దాసురాలను. యోసేపు ఏదనుకుంటే అవనే, నా తల్లిదండ్రులు ఏమనుకుంటే అనుకోని, ఈ సమాజం ఏమనుకుంటే అనుకోని రాళ్ళు ఇచ్చి నన్ను కొడతారు ధర్మశాస్త్ర ప్రకారం, కానీ నేను ప్రభువు మాటకు విధేయత చూపిస్తాను. దైవ చిత్తమని నాకు తెలిసినప్పుడు దానికి విధేయత చూపడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కన్య మరియ. దేవుడికి స్తోత్రం. మత్తయి సువార్త చూద్దాం, చూడండి 1వ అధ్యాయంలో 18 నుంచి 21 వచనం వరకు చదువుదాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనునెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు గారికి విషయం తెలిసిపోయింది. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఇంతకీ యోసేపు గారికి మరియ గర్భవతిగా ఉన్న విషయం ఎవరు చెప్పారు? ముందు సందేహపడింది ఎవరు? యోసేపే ప్రభుదూత. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో చెప్పారు అనుకుందాం. మొత్తానికి విషయం తెలిసిపోయింది. నేను వివాహం చేసుకోబోతున్నటువంటి మరియా గర్భవతిగా ఉన్నది. ఏం చేద్దాం? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యోసేపు నీతిమంతుడు అనుకున్నాడు. రహస్యంగా విడనాడేద్దాం, మరియను ఎందుకు అవమానం చేయడం, అందరి ముందు పెద్దల ముందు ఆమెను పెట్టడం ఎందుకు,
నేను రహస్యంగా విడనాడుతాను అనుకొని నిద్రపోయాడట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? ఆయనకు నిద్ర వచ్చినందుకు హల్లెలూయా, హల్లెలూయా. మనకైతే నిద్ర రాదు. ఏంద్రా ఇది, ఇలా చేసిందా అని చెప్పి కనీసం ఆయనకి దర్శనమే వచ్చింది, మనకు నిద్ర కూడా రాదు. హల్లెలూయా. నిద్రపోయాడు, దేవుడే నిద్రనిచ్చాడు అనుకుందాం. పడుకున్నాడు. ఇది ఎక్కువ ఆలోచిస్తున్నాడు. ఓ యోసేపు, ఎక్కడ? కలలో. మరియా గర్భాన్ని ధరించింది పరిశుద్ధాత్మ వలన. నీవు ఆమెను చేర్చుకోవడం విషయమై నువ్వు ఏమి కూడా ఆలోచించవద్దు, ఆమెను నువ్వు చేర్చుకో అని ప్రభు యొక్క దూత స్వప్నమందు యోసేపునకు తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగుగాక, హల్లెలూయా. యోసేపు గనుక దైవ చిత్తం ఇప్పుడు ఆయనకి తెలిసింది. ఎప్పుడు తెలిసింది? ప్రాధాన్యం అయిపోయింది. ఈమెకు పరిశుద్ధాత్మ వల్ల గర్భం వచ్చింది. ఈయనకేం మ్యాటర్ ఏం అర్థం కావడం లేదు. ఏంది ఇదంతన్ని అని ఆలోచించుకున్న తరువాత దైవ చిత్తము దేవుని దూత ద్వారా కలలో ఆయనకు బోధించబడింది. ఏ సందర్భంలో చెప్పాడు దైవ చిత్తాన్ని దేవుడు? అది ప్రశ్న. ఆ సందర్భంలో మనం ఉంటే మనం ఏం చేస్తాం అన్నది ఆలోచించుకోవలసినటువంటి విషయం. వెంటనే యోసేపు గారు ఏం చేశారంటే, సరే ప్రభువా, ఇంకా ఆయనకి చెప్తాడు. ఏం చెప్తాడు చదవండి. ఆయన ఆమె ఒక కుమారుణ్ణి కంటాడు, తన ప్రజలను వారి పాపము నుంచి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. చాలు. ఇక్కడ కూడా క్లారిటీ ఇస్తున్నాడు దేవుని దూత. ఏమని చెప్పాడు? కుమారుడు పుడతాడు, యేసు అనే పేరు పెడతావని చెప్పాడు. మరియకు ఏమని చెప్పారు గాబ్రియేలు దూత గారు? కుమారుడు పుడతాడు, యేసు అని పేరు పెడతాం. నీకు అంతగా డౌట్ ఉంటే ఇదే పేరు అక్కడ కూడా చెప్పాను, వెళ్ళి కొనుక్కొని చెప్పుంటాడేమో. దేవుడికి స్తోత్రం. మనకు డౌట్లు ఎక్కువ కదా. మరియా, నాకు ఇలా కల వచ్చింది, యేసు అని పేరు పెడతామని నాకు చెప్పాడు. నీకేం చెప్పాడు? నాకు యేసు అనే చెప్పాడు. అయితే ఓకే. అలా కన్ఫర్మ్ చేసుకున్నాడా? మాట్లాడండి. వెంటనే విధేయత చూపించాడు, దైవ చిత్తానికి లోబడ్డాడు యోసేపు. ఒక్కసారి దేవుని యొక్క ఆలోచనను మనం చూద్దాం. ఈ లోకములోనికి లోక రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రావాలని దేవుడు తలంచాడు. లోకరక్షకుడు రావాలి అంటే స్త్రీ సంతానముగా రావాలి, ఒక కన్య మరియ గర్భమునందు ఆయన పుట్టాలి అని ఆయన రాయించాడు. కన్యక ఒకటే పుడితే ఆమె పరిస్థితి ఏమిటి? పుట్టబోయినటువంటి శిశువు యొక్క పరిస్థితి ఏమిటి? ఈమెకు భర్త కూడా ఉండాలి అని ఆలోచించాడు. ఈ భర్త నేనేం చెప్పినా విధేయత చూపించేవాడు, నా చిత్తాన్ని చెప్తే ఏ సందర్భంలోనైనా అంగీకరించే వ్యక్తి అయి ఉండాలి అని కూడా దేవుడికి తెలుసు. యోసేపు గారికి దేవుని యొక్క చిత్తం ఆయనకు కూడా అననుకూల సమయంలోనే చెప్పినట్లే. అంతేనా కాదా? ముందేం చెప్పాడే ఇటు కల్లో ముందుగా కానీ మరియకు యోసేపుకు, ఇదిగో పెళ్లి సెట్ చేస్తాను,
మీ ఇద్దరికి నేను పుడతాను, యేసు అని పేరు పెడతారు, ఓకేనా? డీల్ ఓకే అన్నాడా దేవుడు? ఏమా చెప్పమ్మా, ఓయ్ ఎప్పుడు అన్నాడు? ఈవిడ ఎప్పుడన్నాడు దేవుడు? మామూలు లాజికల్గా ఆలోచించండి. ముందు ఇదే చిత్తాన్ని బయలుపరచవచ్చు కదా మరియకు, యోసేపునకు అనిపించిందో లేదా? నేను ఇప్పుడు చెప్పాను, సమంజసంగా ఉందా లేదా? ముందు వీళ్ళిద్దరికి చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి సెట్ చేసి అంతా ఆయన అనుకున్నట్లు చేసుకుంటూ పోతే ఇంకా సులభంగా ఉండేది కదా. అవునా కాదా? కానీ దేవుడు మనకి ఉదాహరణ ఉంచాలనుకున్నాడు. తన గొప్ప ప్రణాళికలు నెరవేర్చుకోవాలి అంటే దేవుడు కావాల్సింది ఎవరు తెలుసా? విధేయత చూపించే వాళ్ళు కావాలి. ఏ పరిస్థితుల్లోనైనా, ఎంత క్లిష్ట పరిస్థితి అయినా సరే, ఆ సమయంలో విధేయత చూపించే వాళ్ళు ఒక గొప్ప ప్రణాళికలో ఉంటారు. దేవుడికి స్తోత్రం. అన్ని పరిస్థితుల్లోనూ, క్లిష్టమైన పరిస్థితుల్లోనూ, సమాజం దృష్ట్యా, కుటుంబం దృష్ట్యా, ధర్మశాస్త్రం దృష్ట్యా, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యోసేపు మరియల యొక్క నిర్ణయాలు అతి క్లిష్టమైనవి, కష్టమైనవి. కానీ దేవుడు అతి క్లిష్టమైన, కష్టమైన సందర్భాల్లో దేవుడు తన చిత్తాన్ని వారి పట్ల బయలుపరిచాడు. దేవునికి మహిమ. కానీ వారు ఆ స్థితిలో కూడా దేవుని మాటకు విధేయత చూపించడానికి సిద్ధపడ్డారే. అందుకు లోకరక్షకుడు వారి ద్వారా వచ్చాడు. లోకరక్షకుడు అంటే సర్వమానవాళి పాపమును తీసివేయడానికి ఒక అవతార పురుషునిగా యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావడం అంటే సామాన్యమైన విషయమా? అది ఎంత గొప్ప కార్యక్రమం! ఎంత గొప్ప కార్యక్రమం! ఎలాంటి మనుషులు కావాలి? ఇలా యుద్ధం చేసేద్దామని వెళ్తే అవుతుందా? పెద్ద పెద్ద దేశాలతో యుద్ధం చేద్దామంటే 4 బాణాలు ఈటలు పట్టుకుని వెళ్తే అవుతుందా? దానికి సిద్ధపడే సామర్థ్యం, మనస్సు, విధేయత, దైవ చిత్తాన్ని అంగీకరించే మనస్సు, ఏ పరిస్థితి అయినా విధేయత చూపించే నిర్ణయం, కఠిన పరిస్థితుల్లో కూడా తొనకని బెనకని స్థిర మనస్సు దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే అనే మనస్సు గలవారు తప్ప ఇంక ఎవ్వడు చెయ్యలేడు. అది యోసేపులో ఉంది, అది మరియలో ఉన్నది. దైవ చిత్తం తెలిసిన తర్వాత మనకు ఎలా అనిపిస్తుంది అంటే, అంతా సాఫీగా, హ్యాపీగా, ఓన్లీ ఈసారికి ఏదో అయిపోయింది కానీ ఈ ఒక్కసారికి అయిపోయింది కదా, నెక్స్ట్ అంతా చాలా బాగుంటుంది అనుకునే అభిప్రాయాలు కూడా ఉంటాయి. దైవ చిత్తం అలాగూ ఉంటే అది సాఫీగానే వెళ్ళిపోతుంది. దానిలో ఏమీ పెద్ద ఆశ్చర్యపడవలసిన విషయం లేదు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇక్కడ 13వ వచనం నుంచి చదివితే, వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్ప వరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తొడుక్కొని
ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపు రోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకయుండెను అని ప్రవక్తైన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తొడుక్కొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తొడుక్కొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కేలేయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదియా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగు జరిగెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలుసు యేసు ప్రభు పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు బంగారము బోలము సాంబురాన్ని పట్టుకుని వచ్చారు. వచ్చి హేరోదు మహారాజు దగ్గరికి వచ్చారు. బాబూ, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే హేరోదు రాజు గారు కొంచెం మెంట్లెక్కి, అరే ఏంది భయ్, నేనుండగా ఇంకొకడెవడు ఇంకో రాజు పుట్టినాడంట, చల్ ప్రధాన యాజకులు పిలువన్రి, శాస్త్రులను పిలువన్రి, తీయండిరా. ఏదంటే బెత్లెహేములో పుడతాడు. ఆహా, అలాగా కపటముగా ఒక ఆలోచన చేసి మీరు వెళ్ళండి, ఆ శిశువును పూజించి జాగ్రత్తగా తిరిగి రండి, నేను వచ్చి పూజిస్తాను అని చెప్పి 2 డైలాగులు వేసి వాళ్ళు పంపించాడు. ఆ జ్ఞానులు చక్కగా వెళ్దామని సిద్ధపడుతుంటే ఆకాశం ముందున్నటువంటి నక్షత్రం వారిని నడిపించి ఆ శిశువు బాలుడైనటువంటి యేసు ఉన్న ఆ ఇంటి మీదకి ఆ నక్షత్రం వచ్చి నిలబడినప్పుడు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి చూచి ప్రభువుని ఆరాధించి, అరే మనకి రాజుగారు చెప్పినారు కదరా, వెళ్ళి రాజుగారికి వర్తమానం చెప్దాము అనుకుంటే ప్రభు యొక్క దూత వారికి హెచ్చరిక చేసి, మీరు వేరే మార్గమున వెళ్ళండి, హేరోదు రాజు ఉన్నటువంటి స్థలానికి మీరు వెళ్ళకూడదు అని దేవుని చేత హెచ్చరించబడిన వారై వారు వేరే మార్గాన్న వెళ్తారు. వెళ్ళిన తర్వాత హేరోదు రాజు గారికి చెప్పాను కదా, ఎన్ని సంవత్సరాలు బతుకుదాం అనుకుంటాడు నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా. హేరోదు రాజు అనుకుంటున్నాడు, నాకు పోటీగా ఇంకొక రాజు పుట్టాడా, ఆ రాజు ఉండకూడదు, ఆ రాజును నేను చంపాలి, బాలుడైనా సరే ఉండకూడదు అని తలంచి రెడీగా ఉన్నాడు మనిషి. ఈ జ్ఞానులు ఎంతకును తిరిగి రాకపోవడం వలన, అరే జ్ఞానులు దెబ్బేశారు రోయ్, నన్ను మోసపరిచారు అని అనుకొని వెంటనే ఆలోచన చేసి ఎలాగైనా సరే
ఆ శిశువుని చంపాలి, ఈ లోకరక్షకుడైనటువంటి యేసు అనేటువంటి ఆ బాలుడిని నేను చంపాలని ఆలోచన చేసి, జ్ఞానుల వల్ల తెలుసుకున్న కాలము, సమయము, స్థలము, నక్షత్రము కనిపించినటువంటి సమయము అన్నీ తెలుసుకొని మ్యాక్సిమం ఒక 2 సంవత్సరాలు అయి ఉంటుంది. కాబట్టి 2 సంవత్సరాలు పిల్లల్ని కానీ నేను సంహరిస్తే, 2 సంవత్సరాల నుంచి కిందున్న పిల్లలందరినీ నేను సంహరిస్తే, దానిలో యేసు అనే వ్యక్తి కూడా, మగపిల్లలు ఒకవేళ మగపిల్లలందరినీ 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ నేను చంపితే యూదుల రాజు ఇంకెవరూ ఉండరు, నేనే రాజుగా ఎప్పటికీ ఉంటాను అనుకున్నాడు. ఎవరు? హేరోదు రాజు. ఎవరు? హేరోదు రాజు. ఇప్పుడు చక్కగా ఒక విషయం ఆలోచించండి. నాకు తెలిసి మన ప్రభు అయిన క్రీస్తు కొంచెము అంటే సుమారుగా 2 సంవత్సరాలు కంటే కింద వయస్సులోనే బాలుడుగా ఉన్నాడు నజరేతులో. హేరోదు యొక్క ఆలోచనను దేవుడు ఎరిగినటువంటి వాడై ప్రభు చెప్పాడు స్వప్నమందు యోసేపుతో, యోసేపు నీ భార్య అయినటువంటి మరియను, ఆ శిశువు అయినటువంటి బాలుడైనటువంటి యేసును పట్టుకొని నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు పారిపోవు అని చెప్పాడు. అప్పుడు యోసేపు గారు చేసింది ఏంటి చెప్పండి? ఆ రోజు రాత్రి తల్లి అయిన మరియను, బాలుడైనటువంటి యేసును యోసేపు రాత్రికి రాత్రి నజరేతు నుంచి ఐగుప్తునకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చెయ్యాలి. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది, సరే, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, దేవుని పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను, దేవుని కార్యాన్ని నేను నమ్ముతున్నాను, ఈ విషయం పెద్ద విషయం ఏమి కాదు, నేను ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాను అని దైవ చిత్తానికి తల వంచినటువంటి యోసేపు ఇప్పుడు మరలా ఇంకొక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కసారి అంటే ఏదో సరేలే, ఒక్కసారి అంటే ఏదో అయ్యింది, ఒకసారి ప్రభువు చెప్పాడు, అది పెద్ద విషయమేమి కాదు, దాన్ని నేను అంగీకరిస్తాను, మరియను నా భార్యగా చేర్చుకుంటాను, సరే దేవుడు చెప్పాడు కదా అని అక్కడికది దైవ చిత్తము, ఆ పరిస్థితి అక్కడికక్కడ ముగిసిపోతుంది అనుకున్నాడేమో. ఏంద్రా మళ్ళా ఇంకో దేవుడి చిత్తం చెప్తున్నాడు. ఈరోజు రాత్రికి రాత్రి ఈయన ఎక్కడికి పరిగెట్టేది? ఐగుప్తు దేశానికి. రాత్రికి రాత్రి ఐగుప్తు వెళ్ళమంటాడు, అక్కడికి వెళ్ళిపో అంటాడు, నీ భార్య గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల అంగీకరించంటే అంగీకరించాలంటాడు. హేరోదు పిల్లలను చంపను ఉద్దేశించాడు, నువ్వు ఈరోజు రాత్రి వెళ్ళిపో అంటే ఏదో ఒక్కసారి నా జీవితంలో అంగీకరించాను, మొత్తం అంతా నువ్వు బాగా చూసుకోవాలి కానీ ఏంది భయ్ ఇది? మాట మాటికి ఐగుప్తు వెళ్ళిపో, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు అంటే ఒక వ్యక్తి ఏమనుకోవాలి? ఆ రోజు రాత్రి బయలుదేరిపోయాడు. ఆ రోజు రాత్రి ఆ చీకటిలో దేవుడి చేత ఎప్పుడైతే ఆ కలలో దేవుని దూత బోధించాడో నిద్రలేసాడు. మధ్యాహ్నం కాదది, నిద్రపోయి లేచింది. దేవుడికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా.
రాత్రే లేచాడు, మధ్యాహ్నం కాదు. రాత్రి లేచి ఈరోజు రాత్రి నేను ఐగుప్తు వెళ్ళాలని ఈ దేశాన్ని విడిచి వారికి తెలియనటువంటి దేశానికి, ఐగుప్తు దేశానికి బాలుడైనటువంటి యేసును పట్టుకొని మరియతో పాటు ప్రయాణం చేశాడు. ఎవరు? యోసేపు. సరే, ఇక్కడ ఏదో ఉన్నాను అనుకుంటే మరలా దేవుని దూత కనిపించి కలలో, యోసేపు ఇక్కడ ఉన్నది చాలు కానీ మరలా నువ్వు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపో అని చెప్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా పెట్టి ప్యాకప్ బ్యాగ్, పిల్లలు ఒకరే, యోసేపు, భార్య, మన ప్రభు అయిన క్రీస్తు మరలా తీసుకుని వచ్చి ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. సరే, నా ఊరు ఉంది కదా బెత్లెహేము, ఆ యూదయ ప్రాంతానికి వెళ్ళిపోదామని అనుకొని చాలాసేపు ఆలోచించాడట యోసేపు. ఆలోచిస్తే మళ్ళా దేవుని దూత, బాబు హేరోదు కొడుకు ఏలుతున్నాడు నాయన, హేరోదు చనిపోయాడు కనుక నిన్ను పిలిచాను, నువ్వు అటు వెళ్ళొద్దు, గలిలయ వెళ్ళిపో, గలిలయలో నజరేత్ అనే ఊరికి వెళ్ళిపో, అక్కడ ఉండు అని చెప్పాడు. ఎన్నిసార్లు అండి, ఎన్నిసార్లు! ప్రతి విషయంలో దేవుని నడిపింపును మనం చూస్తున్నాం, అది మంచిదే. కానీ ప్రతిసారి దైవ చిత్తం బయలుపరిచినప్పుడు అది కష్టమైనా సరే దానికి విధేయత చూపించే మనస్సు ఎవరిలో ఉంది? యోసేపులో ఉంది. యోసేపులో ఉంది. అందుకే మరియను కోరుకున్నాడు, అందుకే యోసేపును దేవుడు కోరుకున్నాడు. విధేయత చూపించేవారు దేవునికి కావాలి. ఆయనకు బాగుగా తెలుసు ఎవడు విధేయత చూపించగలడో, ఎవడు రాత్రికి రాత్రే ఒక దేశాన్ని విడిచి ఐగుప్తుకైనా తిరిగి ప్రయాణం చేయగల మనస్సు గల యోసేపు తెలుసు యేసు ప్రభువుకి. మన సంగతి బాగో తెలుసు. ఈరోజా లోతు ఏమన్నాడు? అంత దూరము వెళ్ళలేను నాయన, ఈ చిన్న ఊరు ఉన్నది, ఆ ఊరికి పోయిదును, అక్కడికి వెళ్ళేలేపు నేను చచ్చిపోతానేమో అన్నడలేదా? దేవుని దూతలతో అన్నడలేదా? మన సమాధానాలు అలాగుంటాయి. ఉదయాన్నే వెళ్తారా? హల్లెలూయా. మన సమాధానాలు అలాగుంటాయి. ఈరోజు రాత్రి అలవంటావా? ఏడు ప్రభా, కొంచెమైనా కనికరం ఉండాలి కదా నీకు. దైవ చిత్తం అంటే ఎలా ఉంటుంది? రాత్రి మీరు జాగ్రత్తగా గమనించండి, ప్రధానమైపోయి ఉన్నటువంటి భార్యకు గర్భవతి అయింది. దైవ చిత్తం అంట. సరే, రాత్రి వెళ్ళిపో. రాత్రా? సరే, హేరోదు చనిపోయాడు, ఇశ్రాయేలు దేశాన్ని తిరిగి వెళ్ళిపో. అరే ఏంద్రవై, నన్ను ఎక్కడ ప్రశాంతంగా ఉంచనివ్వను. ఏడ ఉన్నామంటావు, ఆడికి పొమ్మంటావు, అక్కడికి వెళ్ళమంటావు, ఇక్కడికి వెళ్ళమంటావు అన్నాడా? అది విధేయత. వారి పట్ల దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక బహు గొప్పదిగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనకు కావాల్సింది అదే. విధేయత చూపించిన వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనలో దైవ చిత్తం నెరవేర్చబడడానికి కావలసినది విధేయతే. విధేయతే. చివరిగా ఒక్క మాట మనం చూద్దాం, ఆలోచన చేద్దాం. ఆదాము గాని ఒకవేళ విధేయత చూపించి తినకూడని పండు తినకపోతే ఏమై ఉండేది? ఏమై ఉండేది? అవ్వగాని ఒకవేళ తినకూడని పండు తినకపోతే ఏమై ఉండేది? జీవవృక్ష ఫలములను తిని దైవ చిత్తాన్ని నెరవేర్చేవారమై ఉండేవారు. మనం కూడా ఉండేవారం.
ఉద్యోగాలు, ఈ పిండి రుబ్బుకోవడాలు, దోశలు వేసుకోవడాలు, చెమటలు కార్చడాలు ఇవేటి ఉండేవి కాదు. ఒకటే ఒకటి దైవ చిత్తం అనేది దేవుడు స్పష్టంగా, దేవుని యొక్క ఉద్దేశం అనేది స్పష్టంగా ఆదామునకు అవ్వనకు తెలియజేశాడు. అంటే అవ్వకు డైరెక్ట్గా తెలియజేయలేదు, ఆదామునకు డైరెక్ట్గా తెలియజేశాడు తినకూడదు. కానీ విధేయత ఉందా? అవిధేయత ఉన్నది. అందుకే చదవండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19 నుంచి 21 వచనాలు చదవండి. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకని అవిధేయత 19వ వచనంలో, ఒకని అవిధేయత వలన ఎవడా ఒకడు, ఒకే ఒక్కడు, ఎవరా ఒకే ఒక్కడు? ఆదాము గారు. ఒక్కడు అవిధేయత చూపించడం వలన మనమందరం పాపులు. పాప స్వభావం మనలో ప్రవేశించింది. ఎందుకు? ది ఓన్లీ వన్ అండ్ మ్యాన్ హూ క్రియేటెడ్ ఆల్ దిస్ నాన్సెన్స్. ఎవరతను? వారి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఆదాము, ఆప్షన్ బి అవ్వ, ఆప్షన్ సి ఆదాము అండ్ అవ్వ. ఎవరమ్మా? ఆదాము. వారిద్దరు ఏక శరీరమై ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకని అవిధేయత, ఆదాము అనే ఆ మొదటి వ్యక్తి చేసినటువంటి అవిధేయత అందరి మెడలకి తాడు బిగించాడు. కానీ యేసుక్రీస్తు అని ఒకరు తాను విధేయత చూపించి, దేవుని యొక్క మాటలకు విధేయత చూపించి, తండ్రి చెప్పినటువంటి మాటలకు విధేయత చూపించి తను కల్వరి సిలువలో మరణించట ద్వారా సర్వమానవాళి పాపములను ఆయన తుడిచివేయసాడు. హల్లెలూయా. ఆ ఆదాము చేసిన పాపం వల్ల మనందరికీ పాపం అంటుకుంది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగము ద్వారా మనందరికీ నీతి. హల్లెలూయా. దీనికంతటికీ కారణం ఒక్కటే, విధేయత. ఏమిటది? దైవ చిత్తం తెలియబడడం ఒక విషయం అయితే, దానికి విధేయత చూపడం దానికంటే పెద్ద విషయం. యోసేపు మరియలను దేవుడు కోరుకోవడానికి, దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి కారణం మనకి ఒకటే ఒకటి కనిపిస్తూ ఉంది. వీరు ఎట్టి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా నేను నా చిత్తాన్ని బయలుపరిస్తే వారు అంగీకరిస్తారు, వారు దాన్ని చేయడానికి సిద్ధపడతారు.
వారు దాన్ని చేయడానికి విధేయత చూపుతారు అని ఎంచుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అవి ఘనమైన పాత్రలు. అందుకే లోకరక్షకుడు ఈ భూమి మీదకి రాగలిగాడు. మనలాంటి వాళ్ళం అయితేనా ఉన్న ప్లాన్లన్నీ అడుదాటి ఇడుదాటి పెట్టి 4 ముడులేసి ఇది ఏం చేయాలరా వీళ్ళని అనుకునేటట్లు చేస్తాం మనం. ఈ దేవుడికే తలనొప్పుగా తయారవుతుంది. హల్లెలూయా. మనం గుర్తుంచుకోవాల్సిన ఒకటే ఒక విషయం, దైవ చిత్తం ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా తెలియజేయబడినప్పుడు దానికి విధేయత చూపించే వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. వారిని తన మహిమకు పాత్రలుగా దేవుడు ఎంచుతాడు. యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావడానికి యోసేపు మరి యొక్క పాత్ర నిర్వచించలేనిది. వారిని దేవుడు సాధారణంగా విడిచిపెట్టలేదు. ఒకవైపు మరియకు, ఒకవైపు యోసేపునకు ప్రతి సందర్భంలో తెలియజేస్తూ ఇప్పుడు ఇలా చెయ్యాలి, ఇప్పుడు నువ్వు ఇలా చెయ్యాలి, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఇది చెయ్యాలి, మరియా నువ్వు కంగారు పడకు, యోసేపు నువ్వు కంగారు పడకు, ఇదిగో యేసు అని పేరు పెట్టాలి, నువ్వు ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, ఇక్కడికి రా, అక్కడికి వెళ్ళొద్దు, ఇదిగో హేరోదు ఇలా ఆలోచిస్తున్నాడు, ఆడు కొడుకున్నాడు, వాడు అర్కెలాయి వాడున్నాడు, నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి ఉండాలి, చెయ్యాలి, మొత్తం అంతా నడిపించాడు ప్రభు. ఎందుకు? చెప్పింది వినే మనస్సుంది. ఎవడికి స్తోత్రం. యేసు పుట్టాడు, యేసు సర్వలోక రక్షకుడు అయ్యాడు వారి విధేయత వలన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. హల్లెలూయా. వి విష్ యు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఇది మేరీ క్రిస్మస్ కాదు, మెర్రీ క్రిస్మస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరియును యోసేపును మీరు కోరుకున్నారు ప్రభువా. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనను మీకు విధేయత చూపించే మనస్సు గలవారు ప్రభువా. నీ చిత్తము తెలిసినప్పుడు దానికి విధేయత చూపించేవారు. నీవు వారిని అత్యున్నతమైన స్థానంలో నిలబెడతావు తండ్రి. నీ గొప్ప ప్రణాళికలు వారి ద్వారా నెరవేర్చుకుంటావు ప్రభువా. నీ చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశ అయితే మాలో ఉంటుంది కానీ ప్రభువా, దాన్ని చేయడానికి మాకు విధేయత లేదు ప్రభువా. మాకు విధేయత నేర్పించు తండ్రి. మీ చిత్తము తెలుసుకోవడమే కాదు ప్రభువా, ప్రతి సందర్భంలోనూ, ప్రతి క్లిష్ట పరిస్థితిలోనూ దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి విధేయత గల మనస్సు మాకు దయచేయమని, నేడి వాక్యాన్ని ఫలింపజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్ అందరికీ మరొకసారి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.